దేవుని బిడ్డ ద్వారా ఈ యొక్క సమయంలో చాలా విషయాలు మనం విన్నాము. నేను కృష్ణా జిల్లా వాడిని, మరి ఇక్కడే విజయవాడ ఉద్యోగం చేశాను. నేను ప్రభువు నన్ను సేవకు పిలిచినప్పుడు ఈ ప్రాంతం నుండి రాజమండ్రి ఈస్ట్ గోదావరికి నేను వెళ్ళి సేవ ప్రారంభించాను. వాస్తవంగా మరి పాదు మానేది గారు తూర్పుగోదావరి రాజమండ్రిలో పుట్టారు. మరి ప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయన కృష్ణా జిల్లాకు వచ్చాడు. అంటే మేమిద్దరం అటు ఇటు మారాం. దేవుని బిడ్డ ద్వారా దేవుని యొక్క కార్యాలు చాలా విచిత్రమైనటువంటివి దేవుడు కార్యం చేస్తాడు. యెషయా గ్రంథం 51 అధ్యాయంలో 2వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించారా? మిమ్మల్ని కన్న తల్లి అయినటువంటి శారాను గురించి ఆలోచించారా? అతడు ఒంటరి ఉండగా నేను అతను పిలిచితిని, అతను ఆశీర్వదించి పెక్కు మందిగా చేశాన్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటరి వాడిగా పిలిచాడు. మరి నేను 1979లో రాజమండ్రి ఒంటరిగా వెళ్ళాను ప్రభుని పిలిచినప్పుడు. రాజమండ్రి తెలియదు నాకు, ఒక స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఒక సంఘం లేదు, విశ్వాసులు లేరు. ప్రభు వెళ్ళమన్నాడు, రాజమండ్రి వెళ్ళమన్నాడు. గోదావరి స్టేషన్లో నిలబడ్డాను, ట్రైన్ దిగి. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్తాను నేను? అందరూ ట్రైన్ దిగి వెళ్ళిపోయారు. ఒక్కడనే సూట్ కేసు అక్కడ పెట్టుకొని ప్లాట్ఫారం మీద ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా నేనని ప్రార్థన చేసినప్పుడు ఒక సహోదరి, ఆమె పెద్ద ఆమె, నాకు వైజాగ్లో ఒకసారి మీటింగ్స్లో నాకు కలిసింది. నా అడ్రస్ తీసుకుంది ఆమె, కానీ ఆమెను గురించి నేను పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. సరిగ్గా ఆమె వచ్చింది, వచ్చి బ్రదర్ ఇక్కడున్నారేంటి మీరు అంది. అమ్మా నన్ను దేవుడు రాజమండ్రి వెళ్ళమన్నాడు, వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నాను. వెంటనే ఆమె ప్రేరేపించబడి, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో మీకు కొంచెం స్థలం ఇస్తాను, ఒక రూమ్ ఏర్పాటు చేస్తాం, అక్కడే ఉండి దేవుని సేవ చేయండి అని ఆమె చెప్పినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళాం, సేవ ప్రారంభించాను. కరపత్రాలు పంచడమే, మందిరంలో ఏమీ లేదు, జీతం లేదు, డబ్బులు లేవు, కానీ ప్రభు వైపు చూసాం. మరి దేవుడు అంచెదగా రాజమండ్రిలో ఈ పరిచర్య నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక అద్దె గృహంలో ప్రారంభించాం, దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును పిలిచాడు, పెక్కు మందిగా ప్రభువు చేశాడు. పాదమానేది గారు కూడా ఒంటరిగా వచ్చారు ఇక్కడికి. ఏమండి, నిశ్చయపాద గారిని మరి ప్రేరేపించబడి వచ్చాను. ఆయన చెప్పాడు, నేను వెళ్ళను, దేవుని సేవ చేయను. MBA చదివించాను నేను విశాఖపట్నంలో. MBA చదివిన తర్వాత నేను ఉద్యోగం చేస్తానని హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు. ఏమండి, ఆ తర్వాత మేమైతే మా పాస్టర్ గారు నేనైతే ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు మాట్లాడాడు. ఒకరోజు వచ్చేసి, డాడీ నేను ఉద్యోగం చేయను, దేవుడు నన్ను సేవలోకి పిలిచాడు, సేవ చేస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. కొద్ది కాలం రాజమండ్రిలో ఉన్నాడు. 2018 జూలై 14వ తారీఖు విజయవాడలో అడుగుపెట్టాను. దేవుని బిడ్డ ద్వారా దేవుని చిత్తం అది, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. మరి దేవుని మందిరం కట్టబడాలి. మరి ఇప్పటివరకు అద్దె కట్టుకుంటూ మరి స్టెల్ ఆడిటోరియంలో చాలా సంవత్సరాలు ఈ పరిచర్య జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి బయటకు రావడం, ఇంకెక్కడో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ స్థలంలో మందిరం కట్టబడాలి. ఈ మందిరం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మన వంతు సహకారాన్ని ఇద్దాం. డాక్టర్ పాల్ యాంగ్చో దక్షిణ కొరియాలో ఆయన బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు. టీబీతో బాధపడుతున్నప్పుడు 2 ఊపిరితిత్తులు చెడిపోయి మరి భయంకరంగా రక్తం కక్కేవాడు, దగ్గుతుండేవాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా స్వస్థపరచబడలేదు. ఒకరోజు ఒక చిన్న బాలిక, ఒక సండే స్కూల్ పాప వచ్చి, అంకుల్ యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నేను స్వస్థపరుస్తాడని చెప్తే, క్రైస్తవ కుక్క, ఓ క్రిస్టియన్ డాగ్ గెట్ అవుట్ అన్నాడట యాంగ్చో గారు. ఎందుకంటే నేను బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి. ఆ పాప మరదా ప్రభువు ప్రేరేపణ 2వసారి వెళ్ళి చెప్తే మళ్ళీ అదే తిట్టాడు, క్రైస్తవ కుక్క వెళ్ళు, ఎవరు పంపించారు నిన్ను, వెళ్ళిపో అన్నాడు. మరదా దేవుడు ఆ బిడ్డను మరదా పంపించాడు. అంకుల్ యేసు ప్రభు నమ్ముకో,
యేసుప్రభు స్వస్థపరుస్తా అని చెప్తే అప్పుడు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు భయంకరమైన టీబీ నుంచి, వ్యాధి నుంచి ఆయన స్వస్థపరిచాక పాల్ యాంగ్చెవ్ అని పేరు పెట్టుకొని దక్షిణ కొరియాలో ఏమంటే ఈ రోజున మరి మనందరికీ తెలుసు 5 లక్షల మందికి సరిపోయే మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట కానుక ఎవరు ఇచ్చారో తెలుసా ఆయనకి? ఆయన భార్య ఇచ్చిందట. ఆయన భార్య బంగారం ఉంటే ప్రభు బంగారం ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయంటే ముందు ఇవ్వలేదు ఆమె. ప్రార్థన చేయి, ప్రభు నీతో మాట్లాడతాడంటే అప్పుడు ఆమె ప్రేరేపించబడి ప్రభు పిలుపుకు లోబడి తన గోల్డ్ మందిరానికి ఇచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది వచ్చి ఆ కార్యంలో పాలు పంపులు పొందారు. దేవుని బిడ్డ ద్వారా ఒక పేద విధవరాజు మరి కూడా వచ్చిందట ఆయన దగ్గరికి వచ్చి. ఒక మురికి ట్రే, నల్లగా మలినంతో ఉన్న ట్రే తీసుకొచ్చి, అయ్యగారు దేవుడు నాకు దగ్గర ఇదే ఇస్తున్నాను మీకంటే అది తీసుకున్నాడు ఆయన. అది తీసుకున్నాడు. ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళి అన్ని వస్తువులు అమ్మినప్పుడు ఆ ట్రే కూడా అమ్మితే మరి మీరు నమ్ముతారా, 1,00,000 కొరియా కరెన్సీ వచ్చిందట. 1,00,000 వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయాడు పాల్ యాంగ్చెవ్ గారు. ఆమెను పిలిచాడు. అమ్మా, నువ్వు దేవునికి ఎంత ఇచ్చావో తెలుసా? అయ్యా, నేను ఎంత ఇచ్చాను, 5 రూపాయలు వచ్చి వస్తాయేమో. ఆ ట్రే అంటే మనకు తెలుసు కదా. అంటే లేదమ్మా, 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఈ 1,00,000 రూపాయలు నువ్వు తీసుకో, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావో అంతే ఈ ప్రభువుకి, నీకు తెలియకుండా ఇచ్చావు నువ్వు అన్నప్పుడు ఒకటి మనమైతే ఏమంటాం? తెలియకుండా ఇచ్చానండి అయ్యగారు. 5 రూపాయలు తీసుకొని మిగతా అమౌంట్ అంతా నా బ్యాంకు వేసేయడంత. కానీ ఆ మంది ఇచ్చింది ఏదో ఇచ్చేసాను దేవునికి, అది దేవుని మందిరం కొరకు వాడమని. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ఎంతోమంది సమర్పించుకోవడం ద్వారా మందిరం కట్టబడింది. ఈరోజు మనం షియోలు నగరం వెళ్తే చక్కని మందిరం లైన్ కడతారన్నమాట. అక్కడ రాత్రి 1 గంట నుంచి ప్రారంభం అవుతారు జనం, ఉదయం ఆరాధనకి. దేవుడు ఎంత కార్యం. నా ప్రార్థన కూడా అదే, ఈ స్థలంలో దేవుడు అలాంటి మందిరం కట్టాలి, మనందరం సహకరిద్దాం. మా ప్రార్థన కూడా అదే దేవుని బిడ్డ ద్వారా. మరి నేను ఒక ఆదివారం వాక్యం చెబుతూ నేను ఎందుకు ప్రభువును ప్రేరేపిస్తే పాల్ గారికి చెప్పి నేను 1,00,000 రూపాయలు ఇస్తానన్నా. దేవునికి స్తోత్రం. ఇచ్చాను కూడా 1,00,000 రూపాయలు. ఏదో ప్రభు మాకు ఇచ్చింది 1 lakh ఆయనకు ఇచ్చేసాను నేను. ఈరోజు మనం కూడా సమర్పించుకుందాం, సహకరిద్దాం. కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. దేవుని దగ్గర 3 పుస్తకాలు ఉంటాయి, 3 books. ద ఫస్ట్ బుక్ ఏంటంటే ఆయన దగ్గర బుక్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు గ్రంథం ఉంటుంది. మానవుడు చేసిన ప్రతి పాపము అక్కడ రాయబడి ఉంటుంది. రెండవ బుక్ ఏంటంటే బుక్ ఆఫ్ లైఫ్, జీవగ్రంథం. ఎవరు రక్షించబడతారో, మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ పొందుతారో వారి పేరులో జీవగ్రంథంలో ఉంటాయి. ఒకరోజు ఆ గ్రంథం తెరిస్తే ఎవరి పేరైనా జీవగ్రంథం లేకపోతే వాడు అగ్నిగుండంలో రాయబడి. జీవగ్రంథంలో నీ పేరుందా? రాయించుకోవాలి మనం. రక్షించబడిన అనుభవం ఉంటే నీ పేరు రాసేసాడు ఎక్కడ? జీవగ్రంథం. 3వ పుస్తకం ఏంటంటే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథం. నువ్వు చేసే ప్రతిదాన్ని ఒకడు ఇక్కడ చదవకపోవచ్చేమో నువ్వు ఇచ్చిన కానుకలు అర్పణ, కానీ ఎక్కడ? పరలోకంలో ప్రభు జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డ ద్వారా దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. దేవుడు ఈ స్థలంలో రాబో కాదు ఒక గొప్ప మందిరం కట్టి అనేక బిడ్డలు రక్షణ పొంది మరి దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ఇన్సైట్స్. గట్టిగా చప్పట్లు కొడతామండి. స్వీట్ అండ్ షార్ట్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్. వారిని బట్టి ఎందుకంటే సంతోషిస్తున్నాను. చిన్నప్పుడు వారితో సభలకు వెళ్తున్నప్పుడు 1.5-2 గంటల సేపు మాట్లాడుతుండేటువంటి వారు కింద అందరూ ఏడుస్తూనే ఉండేవారు, పాపాన్ని కక్కుతూ, పాపాన్ని పశ్చాత్తాపఫుల్ మెసేజెస్ ఆయన అందిస్తుంటారు. నిజంగా ఆయన నుంచి వచ్చిన మెథడాలజీ, మా తండ్రి గారి నుంచి వచ్చినటువంటి ఆ మెథడాలజీ, ద వే ఎవ్రీ పాస్టర్ షుడ్ ప్రీచ్. ఆ విషయాలన్నీ కూడా మేము నేర్చుకున్నాం, క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్నాం. అనేక వేలాది మందిని మాలాంటి వారిని ఆయన తరఫీదునిచ్చారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా విలువలతో కూడినటువంటి దైవ సేవకులు. వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను.